రేషన్ డీలర్లని ఒక రకంగా ఇప్పుడు ఫుట్బాల్ ఆడేస్తున్నారు. ఓ పక్కన సగం చేసేసారు వాళ్ళని, వాళ్ళకు ఉన్నటువంటి ఖాతాలని. పైగా ఓ పక్కనేమో ఇంటికి వెళ్ళేటటువంటి వెహికల్స్, ఇంకొక వైపునేమో వాళ్ళకి ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా అధికార పార్టీకి రేషన్ షాపుల్ని వదిలేయమని చెప్పే వేధింపులు. వీటన్నిటి మధ్యన గత కొన్నేళ్లుగా నరకం అనుభవిస్తున్నారు. అందులో ఒక మహిళా డీలర్ చేసినటువంటి పోరాటం ఫలించింది, కానీ పూర్తి న్యాయం అయితే కాదు. తాజాగా చౌకధరల దుకాణాల డీలర్షిప్ను రద్దు చేసే ముందు విచారణ జరపాల్సిందని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. వాదనలు వినిపించుకునేందుకు డీలర్కి అవకాశం ఇవ్వాలి. రేషన్ కార్డుదారులు ఇతరులు ఎవరైనా ఫిర్యాదు చేసి ఉంటే డీలర్ సమక్షంలో వాళ్ళని విచారించాలి. అన్ని వివరాలతో కూడిన నివేదికను సంబంధిత డీలర్కి ఇవ్వాలని స్పష్టం చేసింది. ఓ మహిళకు చెందిన చౌకధరల దుకాణం డీలర్షిప్ను రద్దు చేస్తూ చిత్తూరు జిల్లా అధికారులు ఇచ్చిన ఉత్తర్వును కోర్టు రద్దు చేసింది. తమ తీర్పును పరిగణలోకి తీసుకుని తాజాగా నిర్ణయం తీసుకోవాలని మదనపల్లి ఆర్డీఓను ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు తీర్పిచ్చింది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చౌకధరల దుకాణంలో షాప్ నెంబర్ 50 అవకతవకలు చోటు చేసుకున్న కారణంతో అక్కడ తహసీల్దార్ ఇచ్చిన నివేదిక ఆధారంగా దుకాణం యజమాని ఎం అరుణ డీలర్షిప్ను రద్దు చేస్తూ 2009లో ఆర్డీఓ ఉత్తర్వులు ఇచ్చారు. దీని మీద 2013లో హైకోర్టులో ఆమె వ్యాజ్యం వేశారు. జోక్యం చేసుకోవడానికి సింగిల్ జడ్జి నిరాకరిస్తూ గతేడాది జూలైలో తీర్పు చెప్పారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆమె ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. న్యాయవాది నరహరిబాబు వాదనలు వినిపించారు. వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఆర్డీఓ స్వతంత్రంగా విచారణ నిర్వహించకుండా తహసీల్దార్ నివేదిక ఆధారంగా డీలర్షిప్ను రద్దు చేశారని తప్పుపట్టింది. ఇప్పుడు ఏముంది, విచారిస్తారు, మళ్ళీ రద్దు చేస్తారు. 2009, 2025 16 సంవత్సరాలు. ఇప్పుడు పాపం ఆవిడకి ఏ న్యాయం జరుగుతుంది? వచ్చేదేమో రూపాయి కమిషను. వాటిట్లతో మొత్తం కలిపితే ఈడ్చిపెడితే 10,000 రూపాయల డబ్బులు కానీ వాళ్ళు రోజంతా దాని మీదనే ఉండాలి. అలాంటి వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాలకి దిక్కు మొక్కు లేదు.